ఓం శాంతి 19/8/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు ఇప్పుడు ఆత్మిక కార్య వ్యవహారాలను చేయాలి. ఆత్మకు సంబంధించినటువంటి కార్యాలు ఆత్మగా భావించి ప్రతి కర్మను చేస్తూ ఉంటే ఆత్మ నిర్వికారిగా అవుతూ ఉంటుంది. ప్రశ్న: స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు, స్వర్గంలో ఉన్నత పదవిని పొందేందుకు ఆధారమేది? జవాబు: బ్రహ్మకుమార్ కుమారీలుగా అయితే స్వర్గ వారసత్వం లభిస్తుంది. కానీ ఉన్నత పదవిని పొందేందుకు ఆధారము చదువు. తండ్రి వారిగా తయారై మంచి రీతిగా చదువుకుంటే, సంపూర్ణ పవిత్రంగా తయారైతే రాజ్య పదవి లభిస్తుంది. కొంతమంది పూర్తిగా చదవరు, కర్మ బంధనాలున్నాయి. సంపూర్ణ పవిత్రంగా అవ్వకుండా శరీరాన్ని వదిలితే ప్రజలలో కూడా సాధారణ పదవిని పొందుతారు. లౌకికంలో కూడా అందరూ కాలేజీకి వెళ్తారు. కానీ బాగా చదువుకునే వాళ్ళు, ఫెయిల్ అయ్యేవాళ్ళు రెండు రకాలుగాను ఉంటారు. ఇక్కడ కూడా బాబా చెప్తూ ఉన్నారు, బాగా చదువుకుంటేనే బ్రహ్మకుమారీలు కుమారులుగా అవ్వడమే కాదు, పాస్ విత్ ఆనర్గా కావాలి అంటారు. దాని కొరకు బాబా అంటారు, సంపూర్ణ పావనంగా తయారు కావాలి, ఆత్మిక వ్యవహారమే చేయాలి, ఇతరాత్మలను చూస్తూ సంపూర్ణ పవిత్రంగా తయారు కావాలి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ ఆత్మిక కార్య వ్యవహారాలు జరుగుతాయి. మిగిలిన ప్రపంచంలో శారీరక కార్య వ్యవహారాలు ఉంటాయి. వాస్తవానికి కార్య వ్యవహారాలన్నీ ఆత్మలే చేసేది. ఆత్మ ఈ శరీరం ద్వారా చదువుతుంది, నడుస్తుంది, వికర్మలు చేస్తుంది. అందుకే పతితాత్మ, పాపాత్మ, పుణ్యాత్మ అంటారు. ఆత్మయే అన్ని పనులు చేస్తుంది. ఈ సమయంలో మనుషులందరూ దేహ అభిమానులుగా ఉన్నారు. నేను ఆత్మను అని భావించేందుకు బదులు నేను ఫలానా అని భావిస్తారు. ఈ వ్యాపారం చేస్తున్నాను, ఫలానా వారు కాముకులు, క్రోధులంటూ శరీరం పేరే తీసుకుంటారు. దీనినే దేహ అభిమాన ప్రపంచం, క్రిందకు దిగే కళలో ఉన్న ప్రపంచం అని అంటారు. సత్యుగంలో ఇలా జరగదు. అక్కడ దేహి అభిమానులుగా ఉంటారు. మిమ్మలను దేహి అభిమానులుగా తయారు చేయడం జరుగుతుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. నేను ఆత్మను ఈ శరీరం అనే తొడుగు వస్త్రం ధరించి పాత్ర చేస్తున్నాను, ఇలా భావించాలి. ఆ పాత్రధారులు కూడా భిన్న భిన్న వస్త్రాలను మార్చుకొని పాత్రను అభినయిస్తారు. తండ్రి అంటున్నారు, ఆత్మలైన మీరు మొదట శాంతిధామంలో ఉండేవారు. మీ ఇల్లు శాంతిధామము. ఆ హద్దులోని నాటకం ఎలా ఉంటుందో అలా ఇది అనంతమైన నాటకం. ఆత్మలన్నీ పరంధామం నుండి వచ్చి శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తాయి. ఆత్మల అసలు ఇల్లు పరంధామం. ఆ పాత్రధారుల ఇల్లు ఇక్కడే ఉంటుంది. కేవలం దుస్తులు మార్చుకొని వచ్చి పాత్ర చేస్తారు. కావున తండ్రి కూర్చొని మీరంతా ఆత్మలు అని అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి అయినందున పిల్లలు పిల్లలు అనే అంటారు. సన్యాసులు పిల్లలు పిల్లలు అని అనరు. తండ్రి అంటున్నారు, నేను పతిత పావనుడను. మీ ఆత్మలందరికీ తండ్రిని, నన్ను గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. గాడ్ ఫాదర్ నిరాకారులు. బ్రహ్మ విష్ణు శంకరులను కూడా గాడ్ ఫాదర్ అని అనరు. వారిలో కూడా ఆత్మ ఉంది, కానీ వారిని బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు. దేవతలు ఏం చేస్తూ ఉంటారో ఎవ్వరికీ తెలియదు. ఒక్క తండ్రి వచ్చి మీరు డ్రామా ప్లాన్ అనుసారం పాత్ర ఎలా చేస్తారో అర్థం చేయిస్తూ ఉన్నారు. ఉన్నది ఒక్కటే ప్రపంచం. క్రింది భాగంలో పాతాళం, పై భాగంలో మరో ప్రపంచం లేదు. ఉన్నది ఒకే ప్రపంచం. దాని చక్రం తిరుగుతూ ఉంటుంది. జనులు చంద్రునిపై ఫ్లాట్ తీసుకుంటాము అని అంటారు. పిల్లలు చాలా దివాలా తీసి ఉన్నారు అని తండ్రి తెలుపుతూ ఉన్నారు. మీరు ఎంతో ధనవంతులుగా, వివేకవంతులుగా ఉండేవారు అని భారతవాసులనే అంటారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వమంతటిపై రాజ్యపాలన చేసేవారు. దానిని ఎవ్వరూ దోచుకోలేరు. అచట విభజనలు మొదలైనవేవి ఉండవు. ఇక్కడ అనేక భాగాలుగా విభజిస్తారు. పరస్పరము చిన్న చిన్న తుంటలకై కొట్లాడుకుంటూ ఉంటారు. మీరు విశ్వమంతటికి యజమానులుగా ఉండేవారు. ఆకాశము, భూమి, సముద్రము అన్నీ మీవిగా ఉండేవి. మీరు వాటికి అధికారులుగా ఉండేవారు.
ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అయిపోయాయి. భారతదేశమే విశ్వానికి యజమానిగా ఉండేది అని ఎవ్వరికీ తెలియదు. తండ్రి తెలుపుతూ ఉన్నారు, ఆత్మకు లభించిన పాత్ర ఎప్పుడూ అరిగిపోదు, నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అవుతూ ఉన్నారు. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటారు. మీ పాత్ర నడుస్తూనే ఉంటుంది, ఎప్పుడు నిలిచిపోదు. ఎవరు మోక్షము మొదలైన వాటిని పొందుకోరు. అనేక మంది గురువులు, అనేక శాస్త్రాలు ఎన్ని ఉన్నాయో అన్ని, అనేక మతాల అభిప్రాయాలు ఉన్నాయి. మనుషులలో చాలా అశాంతి ఉంది. ఎక్కడికి వెళ్ళినా మనస్సుకు శాంతి ఎలా లభిస్తుంది అని అడుగుతారు. దేహ అభిమానంలోకి వచ్చి ఇలా అంటారు. తండ్రి తెలుపుతూ ఉన్నారు, మనస్సు బుద్ధి అనేవి ఆత్మకు అవయవాలు, మిగిలినవన్నీ శరీరంలోని ఇంద్రియాలు. నా మనస్సుకు శాంతి ఎలా లభిస్తుంది అని ఆత్మ అంటుంది. వాస్తవానికి ఇలా అనడం తప్పు. మీరు ఆత్మలు, మీ స్వధర్మమే శాంతి, జ్యోతి ధర్మమే శాంతి. ఆత్మనైనా నాకు ఎలా శాంతి కలుగుతుంది అని అనండి. ఇందులో కర్మలు చేసే తీరాలి. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ప్రపంచంలో ఈ జ్ఞానం ఎవ్వరికీ లేదు. అక్కడ ఉండేది భక్తి మార్గం. వారికి జ్ఞానం గురించి తెలియదు. జ్ఞానం ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను కల్పం యొక్క సంగం యుగంలోనే వస్తాను. కలియుగాంతంలో అందరూ పతితులుగా ఉన్నారు. ఇది రావణ రాజ్యం. రావణుడిని తగలబెట్టేది కూడా భారతీయులే. పతిత పావనుడైన తండ్రి జన్మభూమి కూడా ఇదే. రావణుడి జన్మభూమి కూడా ఇదే. అందరినీ పతితులుగా చేసేది రావణుడే. అందుకే రావణుడిని తగులబెడతారు. ఈ విషయాలు ఎవ్వరి బుద్ధిలోనూ లేవు. ఇప్పుడు భారతదేశంలో కృష్ణ జయంతిని కృష్ణాష్టమి రూపంలో జరుపుకుంటారు. కృష్ణ లీలలు, భజనలు మొదలైనవి చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, వాస్తవానికి కృష్ణ లీల లేనే లేదు. కృష్ణుడు ఏం చేశాడు? కంసపురిలో జన్మించాడు అని అంటారు. కంసుడిని రాక్షసుడని అంటారు. సత్యుగంలో భూతం ఎక్కడి నుండి వస్తుంది? సత్యుగంలో ఉండే కృష్ణుడి ఆత్మ 84 జన్మలు భోగించి ఇప్పుడు పతితము నుండి పావనంగా తయారవుతూ ఉంది అని మీకు తెలుసు. మళ్ళీ తన పదవిని తీసుకుంటూ ఉంది. వాస్తవానికి మీరు కృష్ణపురంలో ఉండేవారు. 84 జన్మలు తీసుకొని ఇప్పుడు మళ్ళీ మీ పదవిని మీరు తీసుకుంటూ ఉన్నారు. వాస్తవానికి శివబాబా జయంతిని కూడా జరుపుకోవాలి. ఆ శివబాబా అందరినీ నరకం నుండి స్వర్గంలోకి తీసుకెళ్లారు. వారికి ఏ లీల కూడా లేదు. ఓ పతిత పావన తండ్రి రండి అని పిలుస్తారు. మీరు వచ్చి మమ్ములను నరకం నుండి స్వర్గంలోకి తీసుకెళ్ళండి అని అంటారు. మీరు మా తండ్రి అయితే మేము స్వర్గంలో ఉండాలి, ఈ వికారి ప్రపంచంలో ఎందుకున్నాం? అందువలన ఓ గాడ్ ఫాదర్, మమ్ములని దుఃఖ ప్రపంచం నుండి విముక్తి చెయ్యండి అని పిలుస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయమై ఉంది. తండ్రి అంటున్నారు, ఈ డ్రామాను గురించి ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాలలో డ్రామా ఆయువు చాలా ఎక్కువగా వ్రాసేశారు. నూతన ప్రపంచం పాతదిగా అయ్యే తీరాలి. సతో రజో తమోలోకి వచ్చే తీరాలి. ఇవన్నీ అనంతమైన విషయాలు. ఇప్పుడు మీరు మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతున్నారు. నూతన ప్రపంచంలో ఉన్న భారత్వాసులే 84 జన్మల పాత్రను అభినయిస్తారు. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతారు. మిగిలిన మనుషులందరూ పతితులుగా ఉన్నారు. అందుకే పవిత్రుల ముందుకు వెళ్ళి నమస్కరిస్తారు. పవిత్రులకు పవిత్రులు ఎందుకు నమస్కరిస్తారు? సన్యాసులు పావనంగా ఉంటారు. అందుకే పతిత మనుష్యులు వారి ముందు తల వంచుతారు. కన్యలు పవిత్రంగా ఉన్నప్పుడు అందరూ వారి ముందు తల వంచుతారు. అదే కన్య వివాహం చేసుకుని అత్తగారింటికి వెళ్తే ఆమె నమస్కరించాల్సి వస్తుంది. ఇప్పుడు అందరినీ పవిత్రంగా చేసేందుకు అనంతమైన తండ్రి వచ్చారు. వారందరూ కలియుగంలో ఉన్నారు. మీరు మాత్రం సంగమ యుగంలో ఉన్నారు. ఇప్పుడు మీరు పతిత ప్రపంచంలోకి వెళ్ళరాదు. ఇది కళ్యాణకారి యుగం. తండ్రి వచ్చి అందరి కళ్యాణము చేస్తారు. మీరు ఇప్పుడు కృష్ణ జయంతిని జరుపుకుంటారు. అలా జరుపుకోకుంటే వీరు నాస్తికులు అని ప్రజలు అనుకుంటారు. వాస్తవానికి నాస్తికులు అనగా తమ తండ్రిని మరియు రచనల ఆది మధ్యాంత్యాలు తెలియని వారు. ఇప్పుడు అందరూ అనాథలుగా అయ్యారు. ఇంటింటిలో కోట్లాటలు, గొడవలు ఉన్నాయి. ఒకరినొకరు చంపుకునేందుకు కూడా ఆలస్యం చేయరు. అందువలన దీనిని నాస్తికుల ప్రపంచమని అంటారు.
అనగా తండ్రిని గురించి తెలియని వారు, మీరు తెలిసిన వారు, రాతి బుద్ధి కలవారిగా ఉండే మమ్ములను ఇప్పుడు తండ్రి పారస్ బుద్ధిగా తయారు చేస్తున్నారు అని మీరు అర్థం చేసుకున్నారు. ఇక ఏ కష్టం చేసే మాటే లేదు. 1 గంట మాత్రం చదవమని తండ్రి చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. శరీరాన్ని స్మృతి చేస్తే లౌకిక సంబంధాలన్నీ గుర్తుకొస్తాయి. దేహి అభిమానులుగా ఉంటే తండ్రి అయిన నేను గుర్తు ఉంటాను. ఇది వికారీ ప్రపంచం. విషయ సాగరంలో మునకలు వేస్తూ ఉంటారు. విష్ణువును క్షీర సాగరంలో చూపిస్తారు. అక్కడ నీతి నదులు ప్రవహిస్తాయి అని అంటారు. ఇక్కడ కిరోసిన్ కూడా లభించదు. తేడా ఉంది కదా. కావున పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. ఆ తండ్రి నావికుడు కదా. నా నావను ఆవలి తీరానికి చేర్చండి అని పాట కూడా పాడతారు. అన్నీ నావలే, నావికుడు ఒక్క తండ్రి మాత్రమే. ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేస్తాము. ఆత్మలను శాంతిధామానికి తీసుకెళ్తారు. అక్కడి నుండి మళ్ళీ సుఖధామంలోకి పంపిస్తారు. పరంపిత పరమాత్ముణ్ణే నావికుడని అంటారు. తండ్రి మహిమను అనేక విధాలుగా గానం చేస్తారు. ఇప్పుడు మీరు పవిత్రమై పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. శ్రీ శ్రీ అంటే శ్రేష్టాతి శ్రేష్టమైన శివబాబా శ్రేష్టంగా తయారు చేసేందుకు వచ్చారు. ఇది భ్రష్టాచారి ప్రపంచమని స్వయం భగవంతుడే చెప్తున్నారు. ఇవన్నీ ఎంతో గుప్తమైన రమణీకమైన విషయాలు. ఇవన్నీ పిల్లలకు మీకు మాత్రమే అర్థమవుతాయి, ఇతరులకు అర్థమే కావు. ఇప్పుడు దేవీ దేవతా ధర్మానికి అంటు కట్టబడుతూ ఉంది. దేవీ దేవతా ధర్మానికి చెందిన వారంతా ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ వారే వచ్చి బ్రాహ్మణులుగా అవుతారు. బ్రహ్మ కుమార్ కుమారీలుగా అవ్వకుండా తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకోలేరు. మెడికల్ కాలేజీకి వెళ్ళలేదు, చదువుకోలేదు అంటే డాక్టర్ కాలేరు. అలాగే ఇది కూడా. ఇప్పుడు బ్రహ్మకుమార్ కుమారీలైన మీరు స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఎంత పురుషార్థం చేస్తారో, ఇతరులతో చేయిస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. అందరూ ఇంత ప్రయత్నం చేయలేరు. పూర్తిగా చదవకుంటే దాని ఫలితమేమవుతుంది? శరీరం వదిలేస్తే స్వర్గంలోకి అయితే వస్తారు, కానీ చాలా సాధారణ ప్రజలుగా అవుతారు. ఇది మనకు మనం చేసుకునేది. తండ్రి వారిగా ఈ మంచి రీతిగా చదివితే రాజ్య పదవి పొందుతారు. చదువుకోకుంటే వారి అదృష్టంలో లేదని భావిస్తారు. పవిత్రంగా ఉండి చదువుకుంటే ఉన్నత పదవి పొందుతారు. అపవిత్రంగా అయితే తండ్రిని స్మృతి చేయలేరు. కర్మబంధన లెక్కాచారం తెగిపోయినప్పుడు స్మృతి చేస్తాము అని అనేవారు కూడా చాలామంది ఉన్నారు. బండికి గల 2 చక్రాలు పవిత్రంగా ఉంటే బండి బాగా నడుస్తుంది. ఇరువురు పవిత్రంగా ఉంటే జ్ఞాన చితిపై కూర్చుంటారు. లేకుంటే గొడవలు జరుగుతూ ఉంటాయి, విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి. చాలామంది పిల్లలు అంటారు, బాబా శ్రీకృష్ణుడు సత్యుగంలోని మొదటి రాకుమారుడు అని మాకు తెలుసు, కావున పండుగ ఎందుకు జరుపుకోరాదు? మేము కృష్ణుడి ఆత్మను పిలవగలం కూడా అని అంటారు. కృష్ణుడి ఆత్మ వచ్చి ఆడి పాడుతుంది, రాస్ చేస్తుంది, ఇంకేం చేస్తుంది? గోపికలైతే ఇక్కడే ఉంటారు. అక్కడ కృష్ణుడు రాకుమారిలతో కలిసి రాస్ చేస్తాడు. నృత్యం, బంగారు మురళి మ్రోగిస్తాడు. ఈ ఆటపాటలన్నీ మీరు చివరిలో చూస్తారు. ఈ పాత్ర అంతా నడుస్తుంది. ప్రారంభంలో సాక్షాత్కారంలో చూపించబడింది. తర్వాత మీరు పురుషార్థంలో లగ్నమయ్యారు. ఇప్పుడు చివరిలో మళ్ళీ సాక్షాత్కారాలు అవ్వడం ప్రారంభమవుతాయి. ఎవరెవరు ఏ పదవి పొందుతారు మీకు తెలుస్తుంది. తండ్రి కూర్చొని రహస్యాలన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు. వేద శాస్త్రాలను మీరు ఒప్పుకుంటారా అని అడుగుతారు. మీరు చెప్పండి, మేమెందుకు ఒప్పుకోము? ఇవన్నీ భక్తి మార్గపు సామగ్రి. వీటిలో ఏ జ్ఞానము లేదు. జ్ఞానం ఇచ్చేవారు ఒక్కరు మాత్రమే. జ్ఞానము లభిస్తే భక్తి దానంతట అదే వదిలిపోతుంది. మీరు మందిరాలకు వెళ్ళినా ఈ లక్ష్మీనారాయణులు ఇప్పుడు మళ్ళీ నూతన ప్రపంచంలో రాజ్య పాలన చేస్తారు అని మీ బుద్ధిలో ఉంటుంది. ఇరువైపులా తోడు నిభాయించాలి అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. సంపూర్ణ పవిత్రులుగా అవ్వండి. సంపూర్ణ పవిత్రులు మనస, వాచ, కర్మన, దృష్టి అన్నింటిలో పూర్తి వైష్ణవులుగా అవ్వండి. విష్ణుపురి రాజ్యం తీసుకోండి అని శ్రీమతం చెప్తుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, యోగము ద్వారా కర్మ బంధనాల లెక్కాచారాలను ఏమేం చేశామో కర్మ ఆ లెక్కాచారాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి కర్మకు మంచి చెడు వాటన్నింటినీ ఇక్కడ సమాప్తం చేసుకొని పావనంగా కావాలి. జ్ఞాన చితిపై కూర్చోవాలి. సంపూర్ణ వైష్ణవులు అనగా పవిత్రంగా కావాలి. సెకండ్ పాయింట్, మీ స్వధర్మమైన శాంతిలో జ్యోతి ధర్మంలో స్థితమై ఉండాలి. అందరికీ శాంతిధామ స్మృతినిప్పించాలి. ఎప్పుడు అశాంతిగా అవ్వరాదు. వరదానము, శబ్దానికి అతీతమైన స్థితిలో స్థితమై సర్వ గుణాలను అనుభవం చేసే మాస్టర్ బీజ రూప భవ. ఎలాగైతే బీజంలో మొత్తం వృక్షమంతా ఇమిడి ఉంటుందో అలాగే శబ్దానికి అతీతమైన స్థితిలో సంగమ యుగం యొక్క సర్వ విశేష గుణాలు అనుభవంలోకి వస్తాయి. మాస్టర్ బీజ రూపులుగా అవ్వడం అనగా కేవలం శాంతి కాదు, కానీ శాంతితో పాటు జ్ఞానము, అతీంద్రియ సుఖము, ప్రేమ, ఆనందము, శక్తి మొదలైన సర్వ ముఖ్య గుణాలను అనుభవం చేయటం. ఈ అనుభవం కేవలం స్వయానికే కాదు, కానీ ఇతర ఆత్మలు కూడా వారి ముఖము ద్వారా సర్వ గుణాలను అనుభవం చేస్తారు. ఒక గుణంలో సర్వ గుణాలు ఇమిడి ఉంటాయి. స్లోగన్, మంచిని ధారణ చెయ్యండి, కానీ మంచిలో ప్రభావితం అవ్వకండి. ఎవరినైనా చూసినప్పుడు మంచిగా ఉంటారు, వారు చాలా మంచివారు అని వారికి ఆకర్షితులు కావడం అంటే వారికి ప్రభావితం కారాదు. వారిలో ఆ మంచి ఏర్పరిచిన వారు, ఆ విశేషత ఇచ్చిన వారు బాబానే చూస్తూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా బాబా లేకుంటే మనమే లేము, బాబా రాకుంటే ఆ గుణాలే లేవు. కాబట్టి ప్రతి విషయంలో కూడా బాబా బాబా బాబా. బాబాకు ప్రభావితం కావాలి, కానీ ఎవ్వరికీ కాదు. అవ్యక్త సూచన అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా పవిత్రంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. పవిత్రత బ్రాహ్మణాత్మలైన మీ అనాది పరంధామంలో జ్యోతిర్బిందువులు. అక్కడ ఆది సంస్కారము దేవతలుగా ఉన్నప్పుడు రెండింటిలో మనం పవిత్రంగా ఉన్నాం. అనాదిలో పవిత్రంగా ఉన్నాము, ఆదిలోనూ పవిత్రంగా ఉన్నాం. ఈ న్యాచురల్ సంస్కారం ద్వారా స్వప్నము మరియు సంకల్పంలో కూడా అపవిత్రత ఉత్పన్నం కాదు. దాని కొరకు ఏం చేయాలి అంటే బాబా తెలిపిస్తారు, అనాది రూపాన్ని గుర్తుపెట్టుకో, ఆ గుణాలు గుర్తుపెట్టుకో. ఆది స్వరూపాన్ని గుర్తుపెట్టుకో, ఆ గుణాలు కూడా గుర్తుపెట్టుకో. అందుకే మాటికి 5 స్వరూపాలు అభ్యాసం అంటూ ఉన్నారు బాబా. ఇలా సంకల్పంలో కూడా అపవిత్రత ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే అనాది ఆది గుణాలు సంస్కారాన్ని గుర్తుంచుకోవాలి. సంకల్పాలు రావటం మరియు మీరు విజయులుగా అవ్వడం కంటే మాయ వచ్చింది దాన్ని పారద్రోలారు అలా కాకుండా న్యాచురల్ సంస్కారంగా తయారు చేసుకోండి. అప్పుడు ఈ పవిత్రత అనే సబ్జెక్ట్లో పురుషార్థం చేసే అవసరమే ఉండదు. ఈజీగా పాస్ అవుతారు. తెలుగు సబ్జెక్ట్ అంటే ఈజీగా పాస్ కాగలం. అలాగే పవిత్రత న్యాచురల్గా నా గుణం అది. ఎప్పుడు నేను అలాగే ఉన్నా, 2 యుగాలు అలాగే ఉన్నా. ఎందుకంటే పైనుండే గుణాలే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఉన్నాయి. అంతేకాదు పూజ్య స్వరూపంలో కూడా దేవీ దేవతలకు పూజ జరుగుతూ ఉండేది సంపూర్ణ పవిత్రత కారణంగానే. శూద్రులు టచ్ కూడా చేయలేరు, గర్భగుళ్ళేకి వెళ్ళలేరు. అంత పవిత్రమైనటువంటి వాళ్ళు. అంటే నా జడ విగ్రహాలకి అంత గొప్పతనం ఉంది, అంత పవిత్రత ఆధారంగా ఆ విధంగా మహిమ పూజలు జరుగుతున్నాయి అంటే ఎప్పటికీ నేను పవిత్రాత్మనే. మరి ఇప్పుడు నా గుణం నేను తెచ్చుకోవాలి. నేను జ్యోతి ఎక్కడైనా అపవిత్రమైన పనులు చేస్తుందా? బాబా అంటారు, ఇలా ఆలోచన చేసి కష్టపడి జయించడానికి బదులుగా న్యాచురల్ సంస్కారం అయిపోతుంది. నాది అది మాటికి అనాది స్వరూపం, ఆది స్వరూపం, ఇష్టదేవతా స్వరూపం, బ్రాహ్మణ స్వరూపం, ఫరిస్తా స్వరూపం, ఈ విశేషతలన్నీ గుర్తుకొస్తూ అలాగ అయిపోతాం. అందుకని మాటికి అనుకోండి అంటారు బాబా. అచ్చా, ఓం శాంతి.